యాక్టింగ్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఇప్పుడు కూతురు క్యారెక్టర్ కూడా చేసిన అమ్మాయికి మీరిచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? సజెషన్స్ అంటున్నారా? ఫీడ్‌బ్యాక్ సజెషన్స్. సజెషన్సా? చిన్న చిన్న టిప్స్ ఇవ్వడం అది మామూలేనండి. వాళ్ళొచ్చి నన్నేమి ధైర్యంగా అడగలేరు పాపం కొత్త వాళ్ళు. సో, నేనే చెప్తుంటాను. ఇలాగుండాలమ్మా, ఇలా చేయాలి, ఇలా చేయొచ్చు. చిన్న చిన్న టిప్స్ ఆబ్వియస్లీ ఇస్తాను. డైరెక్టర్ గారికైతే నేనేమి ఇవ్వలా. బికాజ్ ఆయన స్టోరీ ఆయన నిజంగా వాళ్ళ జరిగిన స్టోరీని తీసుకున్నారు. ఆహ్, కొంచెం చిన్న చిన్న మార్పులు చేశారు. అది యాజ్ ఇట్ ఈస్‌గా తీశారని నేను చెప్పను. చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. సో, మనం సజెషన్ ఇస్తే ఏంటంటే, వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటే ఇట్స్ ఓకే. ఇవాళ రేపు ఎలాగుందంటే వాళ్ళు ఏదైనా ఈగో హర్ట్ అయ్యారనుకోండి, అది మనకి మంచిది కాదు. కరెక్ట్ కాదు. అది వేరే రకంగా పబ్లిసిటీ అవుతుంది. సో, అందుకని నేను ఎక్కువగా డైరెక్టర్ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వను. ఆర్టిస్ట్‌లకి, కో స్టార్స్‌కి నేను చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. హుహు. సో, ఇది 2 లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ బై అవుతుంది. లాంగ్వేజ్ తమిళ్‌లో కూడా ఈరోజే రిలీజ్ అవుతుంది. సో, ఎలా ఉంది మీకు అక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి రెస్పాన్స్ ఫీడ్‌బ్యాక్ గాని? యాక్చువల్‌గా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో నాకు తెలీదు. ఆ రిలీజ్ అయ్యే సినిమాల్లో సెకండ్ ఆర్ టాప్ పొజిషన్‌లో ఉందంట ఈ సినిమా. ఓహ్! టాక్. దట్స్ గ్రేట్. అంటే నెక్స్ట్ మీ నుంచి లైక్ చాలా వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు క్యారెక్టర్ గురించి అని చెప్పేసి. సో, మీరు ఎలా కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఈ కమ్‌బ్యాక్ మీకు నచ్చిందా? యెస్. ట్రూ. అలాగే ఉంటది. అన్ని క్యారెక్టర్స్ ఒకేలా ఉండవు కదా! ట్రూ. నంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. బట్ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఇట్ హ్యాస్ టు బి ఒక కన్క్లూజన్ ఉండాలి ఒక క్యారెక్టర్‌కి. ఏదో వచ్చామా, చేసామా వెళ్ళిపోయామా. అప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా అదే చెప్పాను ట్రూ. నేను. సో, ఇప్పుడు మీరు చూసారు కాబట్టి, ఓహో! ఇలాంటి క్యారెక్టర్ ఈవిడ చేస్తారేమో అని మీకే ఇప్పుడు అర్థమైపోయి ఉంటది. నేను చెప్పటం వేరు, మీరు డైరెక్ట్‌గా చూడటం వేరు కదా! యెస్. యెస్. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.